ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ లో ఎవరు నంబర్ 1 అవ్వాలి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈరోజు మనం ఈ రేస్లో ఉన్న ఇద్దరు అతిపెద్ద ప్లేయర్స్ అమెరికా, చైనా ఎలా తలపడుతున్నారో లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. అసలు ఈ కొత్త ఏఐ కోల్డ్ వార్ ఏంటి? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఈ రెండు దేశాల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ పోటీలో కరెంట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది? ప్రపంచ దేశాలను తమ వైపు తిప్పుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి అన్నింటికన్నా ముఖ్యంగా ఫైనల్గా ఎవరు గెలుస్తున్నారు? సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, రెండు వేర్వేరు ఆలోచన విధానాల మధ్య జరుగుతున్న పోరాటం. ఒకవైపు అంతులేని శక్తి, మరోవైపు అద్భుతమైన సామర్థ్యం. ఈ రెండింటిలో ఏది నిలుస్తుందో చూడాలి. ఈ మొత్తం పోటీని మనం రెండు ప్రధాన వ్యూహాలుగా చూడొచ్చు. ఒకవైపు అమెరికా మ్యాక్సిమైజేషన్ అనే పద్ధతిని నమ్ముకుంది. వాళ్ళ ఆలోచనేంటంటే బిగ్గర్ ఈజ్ బెటర్. అంటే ఎంత పెద్ద మోడల్, ఎంత ఎక్కువ డేటా, ఎంత ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఉంటే అంత మంచిదన్నమాట. మరోవైపు చైనా రూటే వేరు. వాళ్ళు ఆప్టిమైజేషన్ను నమ్ముకున్నారు. అంటే స్మార్టర్ ఈజ్ బెటర్. ఉన్న వనరులతోనే తెలివిగా, తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు ఎలా సాధించాలనే దానిపై వాళ్ళ ఫోకస్. అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టడంతో చైనా ల్యాబులకు బెస్ట్ హార్డ్వేర్ దొరకడం కష్టమైంది. దాంతో వాళ్ళు తమ ఫోకస్ను హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్కు మార్చారు. మరి వాళ్ల దగ్గర బెస్ట్ టూల్స్ లేకపోయినా ఈ పోటీలో ఎలా నిలబడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఎంగ్రామ్ కండిషనల్ మెమరీ, ఇదే చైనా సమాధానం. ఇది ఒక బ్రిలియంట్ సాఫ్ట్వేర్ ట్రిక్. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్లో రెండు రకాల మెమరీలుంటాయి. ఒకటి జీపీయూ మెమరీ, ఇది చాలా ఫాస్ట్ కానీ చాలా కాస్ట్లీ. రెండోది సిస్టమ్ మెమరీ, ఇది కొంచెం స్లో కానీ చాలా చౌక. చైనా ఏం చేసిందంటే ఏఐకి సంబంధించిన అపారమైన జ్ఞానాన్ని ఆ ఖరీదైన మెమరీలో కాకుండా ఈ చౌకైన మెమరీలో దాచిపెడుతోంది. ఇదెలా ఉందంటే ఒక లైబ్రేరియన్ అన్ని పుస్తకాలను తన నెత్తిమీద మోయకుండా ఏ పుస్తకం ఎక్కడుందో అనే క్యాట్లాగ్ను మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవటం లాంటిది. ఇది రెండు స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, ఏఐ మోడల్ తన మొత్తం జ్ఞానాన్ని ఆ చౌకైన సిస్టమ్ ర్యామ్లోనే స్టోర్ చేసుకుంటుంది. సెకండ్, ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు ఆ ఖరీదైన జీపీయూ మెమరీ జోలికి వెళ్లకుండా ఒక సూపర్ ఫాస్ట్ లుకప్ సిస్టంతో కావలసిందాన్ని వెంటనే యాక్సెస్ చేస్తుంది. దీనివల్ల అమెరికా ఆంక్షలు పెట్టిన ఫాస్ట్ మెమరీ చిప్స్ లేకపోయినా వీళ్ల పని ఆగట్లేదు. ఏ ఎఫిషియన్సీ స్ట్రాటజీ ఎంత బాగా పనిచేసిందో ఈ నంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రైనింగ్ ఖర్చు చూడండి. చైనా మోడల్కు కేవలం $6 మిలియన్ అయితే అమెరికా మోడల్కు $100 మిలియన్ ఖర్చవుతుంది. కానీ పర్ఫార్మెన్స్ దగ్గరికొస్తే చైనా మోడల్ 90% స్కోర్ సాధిస్తే అమెరికా మోడల్ అంచనా 92%. అంటే ఖర్చులో ఇంత తేడా ఉన్నా ఫలితాల్లో తేడా చాలా చాలా తక్కువ. ఈ చార్టు చూస్తే ఆ తేడా ఇంకా క్లియర్గా తెలుస్తుంది. 1 మిలియన్ టోకెన్స్ అంటే సుమారుగా కొన్ని లక్షల పదాలను ప్రాసెస్ చేయడానికి అమెరికా మోడల్కు $2.5 ఖర్చయితే చైనా మోడల్కు కేవలం 27 సెంట్లు మాత్రమే. అంటే దాదాపు 10 రెట్లు తక్కువ. ఈ ఆర్థిక ప్రయోజనమే చైనాకు అతిపెద్ద బలం. ఓకే, ఇప్పుడు హార్డ్వేర్ సంగతి చూద్దాం. చైనా ఏఐ ఎదుగుదలను ఆపటానికి అమెరికా సిలికాన్ కర్టెన్ అనే ఒక వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనికి చైనా ఎలా రియాక్ట్ అవుతోందో చూద్దాం. చైనా ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ఏఐకి ప్రాణమైన అత్యంత ఆధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీ అందకుండా అమెరికా ఆంక్షల ద్వారా అడ్డుకుంటోంది. దీనికి సొల్యూషన్గా చైనా సొంతంగా చిప్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. చైనా కంపెనీ ఎస్ఎంఐసి తయారు చేసే 5 నానోమీటర్ చిప్స్లో సక్సెస్ రేట్ అంటే కరెక్ట్గా పనిచేసే చిప్స్ శాతం కేవలం 33% మాత్రమే. అంటే తయారు చేసిన ప్రతి 3 చిప్స్లో 2 వేస్ట్ అయిపోతున్నాయన్నమాట. ఇదెంత పెద్ద నష్టమో ఊహించుకోండి. అందుకే చైనా 2 దారుల్లో వెళ్తోంది. ఒకటి, చాలా ఖర్చుతో అంత సమర్థవంతంగా లేని దేశీయ చిప్పులను తయారు చేయడం. రెండోది, గ్రే మార్కెట్లో అంటే అక్రమంగా 50% ఎక్కువ ధర పెట్టి అమెరికన్ టెక్నాలజీని కొనడం. ఇక్కడే ఒక డౌట్ వస్తోంది. వాళ్ల హార్డ్వేర్ అంత నాసిరకంగా ఖరీదైనదిగా ఉంటే చైనా అసలు పోటీలో ఎలా నిలబడగలుగుతోంది? దీనికి సమాధానం వాళ్ల సాఫ్ట్వేర్ తెలివితేటల్లో ఉంది.
ఇప్పుడు మనం అస్సలు ఊహించని ఒక కొత్త యుద్ధరంగాన్ని చూద్దాం. అదే ఈ భారీ ఏఐ మోడల్స్ నడవడానికి కావాల్సిన కరెంట్. ఈ విషయంలో అమెరికా ఒక ఎనర్జీ గ్యాప్తో ఇబ్బంది పడుతోంది. నార్దర్న్ వర్జీనియా లాంటి పెద్ద డేటా సెంటర్ హబ్స్లో కొత్త కనెక్షన్లివ్వడానికి పవర్ లేదు. మరోవైపు చైనా బ్రౌన్ పవర్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. అంటే కేవలం ఏఐ కోసమే పెద్ద ఎత్తున బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లను నిర్మిస్తోంది. అమెరికాలో పవర్ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందంటే, నార్థర్న్ వర్జీనియాలో ఒక కొత్త పెద్ద డేటా సెంటర్కు పవర్ కనెక్షన్ కావాలంటే ఏకంగా 7 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దీనికి పూర్తి ఆపోజిట్లో చైనా ఎంత స్పీడ్గా వెళ్తోందో చూడండి. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో 2025 మొదటి క్వార్టర్లోనే డేటా సెంటర్ల కరెంటు వాడకం ఏకంగా 517% పెరిగింది. ఇది వాళ్ల ఏఐ ప్లాన్స్కు ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఇస్తోందో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ పోటీ యొక్క గ్లోబల్ యాంగిల్ను చూద్దాం. ఈ టెక్నాలజీ వార్ అనేది ప్రపంచ దేశాలను తమ వైపు తిప్పుకోవడానికి జరుగుతున్న పోటీ కూడా. గ్లోబల్ సౌత్ అని పిలిచే అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆకట్టుకోవడానికి చైనా ఒక సూపర్ ప్లాన్ వేసింది. అదే సావరిన్ ఏఐ. ఆ దేశాల్లోనే డేటా సెంటర్లు కట్టడం, వాళ్ల భాషలకు, అవసరాలకు తగ్గట్టుగా మోడల్స్ ఇవ్వడం, వాళ్ల డేటా చట్టాలను గౌరవించడం, ఇలా వాళ్ల డిజిటల్ స్వాతంత్రానికి తాము పార్ట్నర్స్ అని చెప్తోంది. ఇక్కడ 2 వేర్వేరు వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఏమో G7 దేశాలు, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి ధనిక దేశాలపై ఫోకస్ పెడుతోంది. కానీ చైనా ఆగ్నేయాసియా, బ్రెజిల్ లాంటి దేశాలలో నెక్స్ట్ బిలియన్ ఏఐ యూజర్ల కోసం ఫౌండేషన్ వేస్తోంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే ఈ పెద్ద పోటీలో ప్రస్తుతానికి ఎవరు ముందున్నారు? ఫైనల్ స్కోర్ కార్డ్ ఏంటో చూద్దాం. ఈ స్కోర్ కార్డ్ మనకు చాలా విషయాలు చెబుతోంది. బెస్ట్ మోడల్స్, హార్డ్వేర్ విషయంలో అమెరికా లీడ్లో ఉంది. కానీ అల్గరిథం ఎఫిషియన్సీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఎనర్జీలో, అలాగే ఆర్థిక స్థిరత్వం విషయంలో చైనా స్పష్టంగా ముందుంది. ఇక గ్లోబల్ సపోర్ట్ విషయంలో మాత్రం పోటీ చాలా టఫ్తో ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయం ఇదే. ఈ పోటీ ఇకపై ఎవరి దగ్గర తెలివైన మోడలుంది అనే దాని గురించి కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే, ఎవరి మోడల్ తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి అందుబాటులో ఉంటుంది అనేది. అంటే ఈ గేమ్ ఇప్పుడు టెక్నాలజీ నుంచి ఎకానమిక్స్కు మారుతోంది. చివరిగా ఒకే ఒక ప్రశ్న. ఏఐ ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ రేసులో డబ్బు, శక్తితో దూసుకెళ్తున్న అమెరికా గెలుస్తుందా, లేక తెలివితో, సామర్థ్యంతో ముందుకెళ్తున్న చైనా గెలుస్తుందా? దీని గురించి ఆలోచించండి.